డైరెక్టర్ గారు నాకు హీరోయిన్ ద్వారా పరిచయము. హీరోయిన్ వల్లే నాకు ఇంత మంచి డైరెక్టర్ దొరికారు. యాక్చువల్గా 3 years బ్యాకే నాకు డైరెక్టర్ పరిచయం అన్నమాట. అప్పటి నుంచి అంటే తను కాలం కట్టాను ఒక వెబ్ సిరీస్ చేశాడు, అప్పటి నుంచి పరిచయము. సో దాని తర్వాత నుంచి నేను ఏదైనా మంచి ఫ్యామిలీ సినిమాలు చూసినా, లేకపోతే ఏదైనా మంచి లవ్ స్టోరీస్ చూసినా కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏదో స్టేటస్ పెడతా ఉండేవాడిని. అప్పుడు మనం కూడా చేద్దాం బ్రో అని రిప్లై ఇస్తుండేవాడు అనమాట. సో అదే ఈ మార్కెట్ మహాలక్ష్మి అవుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ బ్రో, మంచి సినిమా ఇచ్చావు. ఎవరికైనా మంచి అంటే జనాల్లోకి వెళ్ళే ఫీలింగ్ కావాలి. నాకైతే ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో నా కెరీర్లో నాకు ఇది అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ముఖేష్ అండ్ హీరోయిన్ గారు, థ్యాంక్ యూ. ఇంకా ఫస్ట్ టైం మైక్ ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొద్దిగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే తర్వాత ఏదైనా ఆలోచించుకుందాం అనుకున్నా. యాంకర్ గారు ఫస్ట్ నాకే ఇచ్చారు. సో ఇందులో మన హీరో గారు బాగా సెటిల్ పర్ఫామ్ చేశారండి, చాలా సెటిల్గా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ అయితే చింపేసింది క్యారెక్టర్లో, మాస్ క్యారెక్టర్. అందరూ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఏ క్యారెక్టర్ ఎలాంటి వాళ్ళు కావాలో అలా బాగా చేశారు. మన భాష గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా యాక్చువల్గా ఫస్ట్ ఇది స్టోరీ వినే ఎడిటింగ్ చేసాం, కానీ అప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అవ్వలేదు. మూవీ అంతా చేసిన తర్వాత ఒకరోజు మేము ఫ్లో అంతా ఒకసారి వేసుకొని చూసాం డైరెక్టర్ గారు నేను యాక్చువల్లీ ఇది ఒక క్యాజువల్ లవ్ స్టోరీ సినిమా అని అనుకున్నాను. అంటే ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు ఒక మార్కెట్ అమ్మాయిని లవ్ చేస్తే క్రేజీగా ఉంటుంది కదా, ఇట్లాంటి కథ బాగుంది అని అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ అంతా సీన్స్ అండ్ ఎడిటింగ్ చేసుకొని ఫ్లోలో వేసుకొని చూసాక సెకండ్ హాఫ్లో నాకు కన్నీళ్ళు వచ్చేసాయి క్లైమాక్స్కి వచ్చేసరికి. సో యాక్చువల్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ సినిమా. తన ఫ్యామిలీ సినిమాగా స్టార్ట్ చేశాడో లవ్ స్టోరీ స్టార్ట్ చేశాడో, కానీ ఇదేదో ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా జనాల్లో ఉండిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. హాయ్, అందరికీ నమస్తే. మీడియా బ్రదర్స్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. సో ఫీలింగ్ నర్వస్గా కొంచెం ఇంతమంది ముందు మాట్లాడాలంటే ముందుగా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముఖేష్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సినిమా అయితే ఒక కొత్త ఫీల్లోకి ఉంటుంది మీకు. అండ్ సాంగ్స్ కూడా అన్ని జానర్స్ మేము కంప్లీట్ చేసాం. ఐ మీన్ హిప్ హాప్, తర్వాత ఒక ఇండియన్ క్లాసికల్ సాంగ్ ఉంటుంది మీకు, అండ్ ఫ్యూజన్లో ఒక సాంగ్ ఉంటుంది, అండ్ ఫోక్ సాంగ్స్ ఉంటాయి. సో అందరైతే మీరు సాంగ్స్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో నాకు ఈ ఆపర్చునిటీ అందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను. సో ఫస్ట్లీ ఐ వుడ్ థ్యాంక్ ఆ డైరెక్టర్ ముఖేష్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు అఖిలేష్ గారు. ఆయన అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు ఒకవేళ మేము ఏదైనా యాక్టింగ్ మధ్యలో మర్చిపోతున్నా, లేకపోతే ఏదైనా టెన్షన్లో ఉన్నా, బికాస్ ఆబ్వియస్లీ మేమందరం లైక్ డెబ్యూటెంట్సే, సో కొత్త టీం కాబట్టి ఏదైనా మేము మర్చిపోతున్నా కానీ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, ఈజ్తో చెయ్యి, సో అట్లా చెప్పేవాళ్ళు అనమాట. సో మొత్తం ఈజీ అయిపోయింది. అండ్ మా హీరో గారు, సో ఆయన అయితే చాలా సపోర్టివ్ చెప్పాలంటే. సో జనరల్గా ఆయన ఆల్రెడీ నోన్ ఫేస్, సో నోన్ ఫేస్ కాబట్టి మేము ఫస్ట్ టెన్షన్ పడేవాళ్ళం. సో ఎలా చేయాలి, ఈరోజు ఎలా చేయాలి, మనకంటే బాగా యాక్ట్ చేసేస్తారు అది అని చెప్పి. సో ఆయన కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఈజ్, సో అలా చెప్పేవాళ్ళు. అండ్ కమింగ్ టు మా హీరోయిన్ గారు స్టార్ట్ లో కొంచెం లైక్ ఎలా అంటే తను కూడా కొంచెం మంచి యాక్టింగ్ చేస్తూ ఫస్ట్ ట్రైన్ చూడగానే ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అరే ఏంటి తను అంత అందంగా ఉంది, తను ముందు మళ్ళీ మనం యాక్ట్ చేయాలంటే ఎలా ఉంటది ఏంటి అనేది. సో తను కూడా బాగా సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్ లాగా ఒక మంచి ఈజ్ ఇస్తూ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేశారు అందరు టీమ్. ఇంకా భాషా గారు, ఆయన అయితే తిన్నారా లేదా అన్ని ప్రతిదీ పట్టించుకుని నీట్ గా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళందరూ. సో ఈజీ అయిపోయింది. సో దాట్ ఈస్ ద థింగ్. సో నేను జనరల్గా ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. చాలా హ్యాపీగా ఉంది ఈ స్టేజ్ మీద నుంచొని. దిస్ వాజ్ అ డ్రీమ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు, చిన్నలకు, పెద్దలకు అండ్ ఆల్ మై టీమ్మేట్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్.
మైసెల్ఫ్ ఆల్మట్టి నాని. సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. నేను డైరెక్టర్ గారు ముఖేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు నేను ఒక 2-3 టైమ్స్ నా క్యారెక్టర్ గురించి అడిగినప్పుడల్లా హీరో హీరోయిన్కి ఇందులో వర్క్షాప్ చేయడం జరుగుతుంది అని చెప్పేవారు. హీరో హీరోయిన్ వర్క్షాప్ ఓకే అండి, నా క్యారెక్టర్ గురించి చెప్పండి అండి. అదంటే మీకు సంబంధించినంత వరకు హీరో హీరోయిన్కి ఒక వర్క్షాప్ జరుగుతుంది అని. హీరో హీరోయిన్కి ఏం వర్క్షాప్ జరుగుతుంది అనేది నాకు రివీల్ చేయలే. సో షూట్లో అర్థమైంది. చూసుంటారు కదా, ప్రణీకాన్విక ఇందులో ఎప్పుడు టైం దొరికితే చేయి దూలో పెట్టిందంటే టప్ప టప్ప పీక్తూనే ఉంటుంది. సో ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, ఎవరిని కొట్టాలి అని ఈ ప్రాక్టీస్లంతా వర్క్షాప్లో జరిగిందని నాకు తర్వాత అర్థమైంది. హీరో హీరోయిన్ కొట్టుకొని మధ్యలో నన్ను వేసేసారనమాట. సో దట్ వాజ్ వెరీ ఫన్నీ క్యారెక్టర్ అండ్ చాలా బాగా ఉండబోతుంది. అండ్ లవ్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీ టీమ్ మేట్స్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ డైరెక్టర్ ముఖేష్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్.